హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో పూరి అలాగే ఆలు కర్రీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ హెల్దీగా గోధుమ పిండితో చేసుకునే ఈ పూరీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ లో పూరీలను చేస్తే పూరీలు అనేవి ఆయిల్ ని పీల్చుకుంటా పొంగుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పూరీతో పాటు పూరీ కర్రీ అయిన ఆలు కర్రీని సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. బొంబాయి రవ్వ 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇక్కడ మనం బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం చేసే ప్రతి పూరి అనేది పొంగుతూ వస్తుంది. అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మరిగించి చల్లార్చిన పాలని 1/2 కప్ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా కలపండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా గట్టిగా కలుపుకోండి. మనం పూరీ పిండి కలిపేటప్పుడు పిండిని కొంచెం గట్టిగా మాత్రమే కలుపుకోవాలి. అదే చపాతీ పిండిని కలిపేటప్పుడు పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండిలో కొంచెం షుగర్ వేయడం వల్ల పూరీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పిండి అంతటిని కొంచెం గట్టిగా కలుపుకొని బాగా మద్దన చేయండి. ఇక్కడ మనం చేసే పూరీ అనేది ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాం. మనం రెగ్యులర్ గా హోటల్లో తినే పూరీ అనేది మైదా గోధుమ పిండి 2 కలిపి చేస్తారు. అలా కాకుండా ఇలా ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా హెల్దీగా చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని పిండి అంతటిని బాగా కలపండి. ఇలా ఆయిల్ వేసి పిండి అంతటిని బాగా కలపడం వల్ల పూరీ అనేది పొంగుతూ వస్తుంది. ఇలా ఆయిల్ వేశాక ఈ పూరీ పిండిని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా మద్దన చేయండి. ఇలా కలిపిన ఈ పూరీ పిండి పైన మూత పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం పూరీ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ వేసుకోండి. ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయినప్పుడు ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నింటినీ కొంచెం బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఒక 2 రెమ్మలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం 1 ఇంచు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఒక 3 నుంచి 4 వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేయండి. మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. మనం చేసే పూరీ కూరలోకి ఆనియన్ అనేది ఎక్కువగా ఉంటేనే పూరీ కూర టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలో పచ్చిమిర్చి ఒక 6 నుంచి 7 వరకు వేసుకోండి. ఈ పూరీ కూరలోకి మనం కారం అనేది వేరేగా వేసుకోము. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారంతో మాత్రమే ఈ పూరీ కూరని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్ పైన మూత పెట్టి ఈ ఆనియన్స్ ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ బంగాళదుంపలు ఒక 3 ఉడకబెట్టి వేసుకోండి. ఇలా బంగాళదుంపలను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు అలాగే సాల్ట్ ను కూడా వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ బంగాళదుంప ఆనియన్ మొత్తం అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా ఈ బంగాళదుంప బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి వాటర్ ని వేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది 2 కప్స్ వరకు వేసుకోండి. 2 కప్స్ వాటర్ అంటే 1/2 లీటర్ వరకు వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి.
దీని తర్వాత ఒక బౌల్ తీసుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్ వాటర్ ని వేసుకోండి. ఇలా కొంచెం ముందు వాటర్ వేసి పిండి అంతటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక మిగిలిన వాటర్ ని కూడా వేసుకోండి. ఇలా 1/2 కప్ వాటర్ వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇప్పుడు మనం పూరీ కూరలోకి వేసుకోవాలి. ఇలా పూరీ కూరలోని వాటర్ అనేది బాగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ పూరీ కూరలో వేసుకోండి. ఇలా వేసుకొని పిండి అంతటిని బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా శనగపిండి వేసిన 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ పూరీ కూరని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలోకి ఫైనల్ గా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేయండి. పూరీ కూర అనేది ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీలని ఎలా చేసుకోవాలో చూద్దాం. అరగంట తర్వాత ఈ పూరీ పిండిని ఒకసారి బాగా ఒత్తుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోండి. ఇలా చేసుకునే ఈ బాల్స్ ని నిమ్మకాయ సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇలా పిండి అంతటిని చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసి వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బాల్స్ ని ఇప్పుడు మనం పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ఈ బాల్ పైన కొంచెం పిండిని వేస్తూ పూరీలా ఈవెన్ గా ఒత్తుకోండి. ఇక్కడ దీని థిక్నెస్ అనేది వీడియోలో చూపించే విధంగా ఉండేటట్టు చూసుకోండి. పూరీ ఒత్తేటప్పుడు మరీ పల్చగా ఒత్తకూడదు, అలా అని మరీ దలసరగా ఒత్తకూడదు. ఇలా మీడియంగా ఒత్తుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన పూరీలను కూడా ఇలానే ఒత్తుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ లో ఉండాలి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడు పూరీని వేసుకోండి. చిల్లులు గరిటె సహాయంతో ఈ పూరీని కొంచెం డిప్ చేయండి. ఇలా డిప్ చేస్తే పూరీ అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. ఇలా 2 వైపులా ఫ్లిప్ చేసుకొని ఈ పూరీని చిల్లులు గరిటె సహాయంతో పక్కకి తీసేయండి. ఇక్కడ మనం చిల్లులు గరిటె వాడడం వల్ల పూరీలో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఈజీగా వస్తుంది. ఆయిల్ ని మళ్ళీ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్లో పూరీని వేసుకోండి. ఇలా ఈ పూరీని బాగా డిప్ చేయండి. ఇలా పొంగని ఈ పూరీని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని చిల్లులు గరిటె సహాయంతో పక్కకి తీసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ పూరీలు అనేవి మాడిపోయేటట్టయితే మీరు ఫ్లేమ్ ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పూరీల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ లో అన్ని పూరీలని ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, పూరీలు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, పూరీలని అలాగే ఆలూ కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ ప్రాసెస్ లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. పొరలు పొరలుగా ఆయిల్ పీల్చకుండా చాలా అంటే చాలా ఈజీగా ఈ పూరీ అలాగే ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ఉండే ఈ పూరీని ఆలూ కర్రీలో డిప్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి. దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.